సన్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్న కోర్సుల యొక్క వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు శ్రీకాంత్ జాస్తి గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్. సో యాజ్ యూజువల్ ఏవి చాలా వండర్ఫుల్గా ఉంది. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, చాలా మంది ప్లేస్మెంట్స్ తీసుకుని చాలా బ్యాచ్లు వెళ్తూ ఉంటాయి కదా, మీకు చాలా ఇష్టమైన బ్యాచ్ ఏంటి? డెఫినెట్గా ఫస్ట్ బ్యాచ్ అండి. వాళ్ళే మాకు ఈ ఫ్రూట్స్ అన్నీ అందించినట్టు మేము భావిస్తాం అనమాట. అంటే 2004 వెన్ యూ స్టార్టెడ్ 21 years బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే అసలు ఎవరికి అవగాహన ఉండేది కాదండి. అసలు స్టూడెంట్స్ కూడా సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఉద్యోగాలు ఏమొస్తాయో తెలిసేది కాదు. పేరెంట్స్కి అయితే అస్సలు నాలెడ్జ్ ఉండేది కాదనమాట. అలాంటి టైంలో కేవలం మేము చెప్పిన మాటలు విని ఈ కోర్స్ చేస్తే ఇది డిగ్రీ కోర్సు, ఈ కోర్స్ అది నాకు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, ఇక ఇండియాలో అయితే 100% ఉద్యోగాలు ఇప్పిస్తానంటున్నారు అనే కేవలం మా మాటలు నమ్మి జాయిన్ అయిన పిల్లలు అనమాట. వాళ్ళు 63 మంది పిల్లలండి. వాళ్ళల్లో మోర్ దెన్ 50 స్టూడెంట్స్ ఇవాళ రోజున అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్, ఆఫ్రికన్ కంట్రీస్, దుబాయ్ ఇలా అన్ని ప్లేసెస్లో కూడా సెటిల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ ఏజ్లో ఇప్పుడు ఒక్కొక్కరిది 38, 39, 40 మధ్యలో ఉన్నారనమాట. వాళ్ళు టాప్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోయారండి. అంటే హైయర్ లెవెల్స్ ఆఫ్ జాబ్స్లోకి వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, సంవత్సరానికి 80 లక్షలు, ₹1,00,000 దాకా శాలరీస్, అలాంటి పొజిషన్స్లోకి వెళ్ళిపోయి ఇవాళ వాళ్ళే మన కాలేజీకి వచ్చి మళ్ళీ రిక్రూట్మెంట్ చూసుకుని మన దగ్గర నుంచి చదువుకునే స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నారు అనమాట. డెఫినెట్గా వాళ్ళ ఇచ్చిన అంటే సపోర్టు, ఆ పేరెంట్స్ మమ్మల్ని నమ్మి మా దగ్గర జాయిన్ చేసినందుకు వాళ్ళకి చాలా కష్టపడి చదువుకున్నారండి పిల్లలు. చాలా కష్టపడి మంచి ఉద్యోగాలు అంటే హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా అండి కష్టంతో కూడిందండి. అంటే ఫిజికల్గా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే ఇది చాలా ఈజీ, హోటల్ మేనేజ్మెంట్ పాస్ అయిపోవడం చాలా ఈజీ అనుకుంటారు. నిజమేనండి, పాస్ అయిపోవడం చాలా ఈజీ, హోటల్ మేనేజ్మెంట్ చేయడం చాలా ఈజీ. కానీ వన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్లోకి అంటే ఉద్యోగంలో జాయిన్ అయినాక దాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మీకు టెక్నిక్స్ చాలా తెలిసి ఉండాలి, స్కిల్స్ చాలా డెవలప్ చేసుకుని ఉండాలి. అలా స్కిల్స్, టెక్నిక్స్ డెవలప్ చేసుకున్న పిల్లలు మాత్రమే సక్సెస్ఫుల్గా కెరియర్లో రాణించగలుగుతారు. అదే పిల్లలు చాలామంది మిస్ అవుతూ ఉంటారు అనమాట. అంటే హోటల్ మేనేజ్మెంట్ చేస్తే చాలా ఈజీగా ఉద్యోగాలు వచ్చేస్తాయి అని జాయిన్ అవుతారు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఉద్యోగం వచ్చినాక ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటానికి చాలా కష్టం అవుతుందండి. అందుకనే మేము మరీ చెప్తాం అనమాట పిల్లలకి, అటెండెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎందుకంటే అటెండెన్స్ ఉంటేనే మేము ఏ స్కిల్స్ అయినా వాళ్ళకి డెవలప్ చేయగలుగుతాం అనమాట. సో అందుకనే మా దగ్గర ఉన్న స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మేము చెప్పేది, మా అడ్మిషన్ ప్రాసెస్లో మేము ఫైనల్గా చెప్పేది, అటెండెన్స్ మీరు మెయింటైన్ చేపిస్తేనే పిల్లలతో మేము ఏదైనా చేయగలుగుతామని నేను చెప్తాను అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అటెండెన్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సన్ ఇంటర్నేషనల్లో సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు ద ఫస్ట్ బ్యాచ్. ఎస్ సార్. కాలర్ ఉన్నారు, ఉమా భద్రాచలం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి సార్. ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ఉమా గారు. సార్ బాబు 10th అయింది సార్ ఇప్పుడే. ఓకే అండి. బాబు కాకపోతే ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చదువుతాను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు జాయిన్ చేయించచ్చా సార్? ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ చేయించచ్చా మీ దగ్గర? అంటే పిల్లలకి ఇవాళ రోజున అవగాహన ఉంటే కనుక, అంటే డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకుంటే ఇంటర్మీడియట్లోనే హోటల్ మేనేజ్మెంట్ చేయడం మంచిదండి. అంటే కొంతమంది పిల్లలు చాలా క్లారిటీగా ఉంటారు, నేను డిగ్రీ ఇంజనీరింగ్ చేయాలి, లేదంటే నేను డిగ్రీ మెడిసిన్ చేయాలి, లేదా నేను డిగ్రీ BBA చేయాలి అని చెప్పి డిగ్రీలో ఏం చేయాలి అన్నది 10th అవ్వగానే వాళ్ళకి అర్థం అవుద్ది. అలాగే డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అంటే కనుక ఇంటర్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఇంటర్లోనే హోటల్ మేనేజ్మెంట్ చేయడం చాలా మంచిదండి. సో ఆ అవకాశం మనకి లాస్ట్ 3-4 years నుంచి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు కల్పించారు. ఇంటర్మీడియట్ బోర్డే వాళ్ళ రోజున ఇంటర్ హోటల్ మేనేజ్మెంట్ నడుపుతుంది, వాళ్ళే సర్టిఫికేషన్ ఇస్తున్నారు. మీకు MPC, BPC, CEC ఎలా చేస్తారో అలాగే ఇంటర్మీడియట్లో హోటల్ మేనేజ్మెంట్ కూడా చదువుతారు. కోర్ సబ్జెక్ట్స్ ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్ అండ్ ప్రొడక్షన్ ఉంటాయండి. అలాగే లాంగ్వేజ్ ఉంటాయి అనమాట. ఈ 2 సంవత్సరాలు ఇంటర్ తర్వాత కంపల్సరీగా డిగ్రీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుందండి. టోటల్గా డిగ్రీ 3 సంవత్సరాలు కాబట్టి ఇంటర్ 2 సంవత్సరాలు, 2 + 3 5 సంవత్సరాలు. కానీ స్టూడెంట్ మా దగ్గర చదువుకునేది 4 సంవత్సరాలే చదువుకుంటాడు. మీరు ఫీజెస్ కూడా పే చేసేది 4 సంవత్సరాలకేనండి. ఆ స్టూడెంట్ లాస్ట్ 1 year కంప్లీట్గా ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు అనమాట. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్లో ఇస్తారు, ప్లస్ 100% ప్లేస్మెంట్ కాలేజ్ వైపు నుంచి మేము కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయినాక 100% బాబుకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుందండి. సన్ ఇంటర్నేషనల్లో చదవటం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే 60% ఆఫ్ ద మీకు ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. అంటే మీకు విదేశాల్లో ఇవాళ రోజున మీకు న్యూజిలాండ్ అవ్వచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా అవ్వచ్చు, దుబాయ్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, సింగపూర్
సింగపూర్ అవ్వచ్చు, అలాగే అమెరికా కూడా అనమాట, కెనడా అవ్వచ్చు, యూరోపియన్ కంట్రీస్ అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా కాలేజ్ తీసుకుంటుంది. కాబట్టి నేను 100% ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అని చెప్పను, కానీ బాబుకి మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుని బ్రహ్మాండమైన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయండి. రైట్ సార్. సార్ మీరు చెప్పారు అంటే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు చాలా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళిన సిచ్యువేషన్ ఉంది, ఇప్పుడు 80 lakhs 1 crore అట్లా శాలరీస్ తీసుకుంటున్న సిచ్యువేషన్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్లేస్మెంట్స్ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఆ రేంజ్ శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? డెఫినెట్గా అండి. అప్పటికంటే కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అలాగే జీతాలు చాలా పెరిగినాయండి. మాకు స్టార్టింగ్లో ఏంటంటే 2004 బ్యాచ్ వెన్ దే కేమ్ అవుట్ ఇన్ 2006-07లో బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ ఇండియాలో శాలరీస్ అయితే కనుక 5,000 నుంచి 7,000 దాకా ఉండేది. బట్ ఇవాళ అదే పొజిషన్కి శాలరీస్కి 25,000 నుంచి 40,000 దాకా ఉందన్నమాట. అలాగే ఇప్పుడు అబ్రాడ్ కండిషన్స్లోకి వెళ్తే కనుక ఆ రోజుల్లో ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ రావడం కొంచెం కష్టమయ్యేదండి. ఫస్ట్ ప్లేస్మెంట్ ఇండియాలో 2-3 years వర్క్ చేసినా కానీ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చేది కాదు. ఇవాళ రోజున ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉందన్నమాట. అంటే చాలా మెరుగ్గా ఉంది. ఈజీ అంటే చాలా మెరుగ్గా ఉంది. అంటే 60-70% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్. ఎందుకంటే మాకు ప్లేస్మెంట్ సెల్ ఉంది. మా టీం అంతా కూడా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అంటే ఏ హోటల్కి రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కడ పిల్లలకి మనం ప్లేస్ చేయగలుగుతాం, ఎంత బ్రహ్మాండమైన జీతాలు ఇవ్వగలుగుతాం అని చెప్పి మనమే రీసెర్చ్ చేసి మనమే వాటిని ఫాలో అప్ చేసి మనమే పిల్లలకి ఇంటర్వ్యూలు పెట్టించి, లేదంటే కనుక అక్కడ నుంచి అంటే ఆ హోటల్స్ నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రప్పించి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చెప్పించి పిల్లలకి అక్కడ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా కాలేజ్ తీసుకుంటుంది. అందుకే కాలేజ్కి సన్ ఇంటర్నేషనల్గా అంత పేరండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా పేరు రావడానికి బికాస్ ఆఫ్ ద ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి కారణం మళ్ళీ ఈ ట్రైనింగ్ ఆధారపడి ఉంటుందండి. అంటే ఫస్ట్ డే నుంచి కూడా స్టూడెంట్ని ఎంత బాగా చదువు చెప్తున్నాం, ఎంత బాగా ట్రైన్ చేస్తున్నాం, ఎంత బాగా స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఫైనల్గా వచ్చేప్పటికి ప్లేస్మెంట్ ఎంత బ్రహ్మాండమైన ప్లేస్మెంట్ ఇచ్చామని చెప్పి. సో ఇవాళ రోజున మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఇవాళ రోజున ఆ రోజుల్లో అయితే కనుక 5,000 నుంచి 7,000 వచ్చే శాలరీస్ ఇవాళ అయితే 25,000 నుంచి 40,000 వస్తుంది. విదేశాలు అయితే కనుక ఆ రోజుల్లో ఏంటంటే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వచ్చేది సంవత్సరానికి. ఇవాళ అయితే కనుక దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి కంట్రీస్లో అయితే కనుక 20 లక్షల నుంచి 25 లక్షలు వస్తుంది. అంత డిఫరెన్స్ అయితే వచ్చిందండి. అలాగే సార్. కాలర్ ఉన్నారు స్వప్న అవనిగడ్డ నుంచి. స్వప్న గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మాట్లాడండి సార్. అదే సన్ కాలేజ్ సార్ తో మాట్లాడాలండి. చెప్పండి స్వప్న గారు. సార్ మా అక్కళ్ళ పాపది ఇంటర్ అయిపోయిందండి. ఓకే. బైపీసీ చేసింది పాప. ఓకే. తను ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకుంటుంది, కానీ తర్వాత ఒకవేళ వస్తే వెళ్ళనుకుంటండి, రాకపోతే ఏ కోర్సులు చేస్తే బాగుంటాయో కనుక్కుంటామని చేశాం సార్. డెఫినెట్గా స్వప్న గారు ఇలా ఎంక్వైరీ చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ బైపీసీ చదివిన పిల్లలు అందరికీ టార్గెట్ మెడిసిన్ చదవాలని చెప్పి అనమాట. సో అని మెడిసిన్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ని సీట్స్ ఉంటాయి అన్నదానికంటే కూడా ఆల్మోస్ట్ ఒక 50 టైమ్స్ స్టూడెంట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. సో అంతమందికి సీట్లు రావు కాబట్టి, అందరూ బాగా చదువుకునే పిల్లలైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరికీ సీట్స్ రావు కాబట్టి వీళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండి కొంచెం డిప్రెస్ అవ్వకుండా ఉండాలి, మళ్ళీ చదువులో పడాలి అంటే కనుక ఇలా బైపీసీ చదివిన పిల్లలకి ఇంకా మంచి కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, మెడిసిన్తో పాటు ఈక్వల్గా చదివే కోర్సెస్ ఏమి ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి జాయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా పేరెంట్స్గా మీ బాధ్యత. అలాగే చెప్పాల్సిన అంటే మార్కెట్లో కానీ సొసైటీలో కానీ ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత కూడా మాకు ఉందండి. మేము నడిపే కోర్సెస్లో అయితే కనుక బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఈ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ 2 ప్రోగ్రామ్స్ చదవటం మూలంగా అంటే ఏదో ఒక డిగ్రీ ప్రోగ్రామ్ చదవటం మూలంగా వీళ్ళకి హాస్పిటల్స్ ఎక్కడైతే వీళ్ళు డాక్టర్ అయ్యి హాస్పిటల్లో వర్క్ చేయాలని ఆశపడతారో అలాంటి హాస్పిటల్స్ లైక్ అపోలో, ఏఐజీ, కేర్, స్టార్ ఇలాంటి హాస్పిటల్స్లో జాబ్స్ రావటమే కాకుండా హెల్త్ పరంగా అనమాట, అంటే ఫార్మాసిటికల్ కంపెనీస్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అవ్వచ్చు, ఇలాంటి ఆర్గనైజేషన్స్లో కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కాలేజ్ తీసుకుంటే ఉద్యోగాలు అక్కడ వస్తాయండి. ఎందుకంటే వీళ్ళు డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అవుతారు కాబట్టి వీళ్ళకి అంటే ఒక ఎంబీబీఎస్ చదివిన డాక్టరు మెడిసిన్స్ త్రూగా అంటే సైన్స్ చదువుతారు కాబట్టి ఆయన ఆ సైన్స్ త్రూగా మెడిసిన్స్ ఇచ్చి ఒక పేషెంట్కి ట్రీట్ చేస్తే వీళ్ళు డైట్ త్రూగా ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తారండి. సో ఈ 2 కూడా సైమల్టేనియస్గా ఒక పేషెంట్ మీద వర్క్ చేసినప్పుడే, అంటే మెడిసిన్తో పాటు డైట్ కూడా అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో డైట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పిల్లలు బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేసిన పిల్లలు డైట్ గురించి బాగా చెప్తారు. ఏ పేషెంట్ ఎలాంటి డైట్
తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం తీసుకోవాలి, లేకపోతే కార్డియాక్ అయితే ఏం తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు డైట్ ప్రకారంగా వీళ్ళు సూచనలు ఇస్తారు కాబట్టి వీళ్ళని కూడా డాక్టర్ గారు అని పిలుస్తారు. సో అందుకని వీళ్ళ హాస్పిటల్స్లో ఉద్యోగాలు వస్తాయండి. సో మీ పిల్లలకి ఎవరైనా కానీ బైపీసీ జరిగిన పిల్లలకి మెడిసిన్లో సీట్ రాలేదు అంటే మాత్రం ఎక్కడ డిస్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదండి. బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ కోర్స్ ఎంచుకున్నా కానీ మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు, ఎలా అయితే మీరు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, సొసైటీలో మంచి సర్వీస్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారు, అలాంటివన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ చేయటం మూలంగా మీకు అనుకూలంగా ఉంటుంది. రైట్ సార్, ఇంతకుముందు మీరు అన్నారు అంటే మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీగా చదువుకోవచ్చు, పాస్ అవ్వచ్చు అన్న అభిప్రాయం ఉంది అని చెప్పి. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ కూడా చాలా కాంపిటీషన్ పెరిగిపోయిందని నా ఉద్దేశం. ఈ కాంపిటీషన్ ఎట్లా తీసుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఎథికల్ వాల్యూస్ కూడా మర్చిపోకుండా వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. సో ఇదంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఏ కాలేజ్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా అండి మంచి చదువు చెప్పడం, ఫైనల్గా మంచి ఉద్యోగం ఇప్పించడం అనేది బాధ్యతగా తీసుకుంటారు. డెఫినెట్గా అన్ని కాలేజెస్ అదే చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అంటే పిల్లలకి ఇంకొక అరగంట గంట వాళ్ళ మీద మనం టైం ఎలా స్పెండ్ చేస్తాము, ఆ టైం స్పెండ్ చేసింది వాళ్ళ క్వాలిటీ పరంగా, స్కిల్స్ పరంగా, అలాగే ఏదైనా ట్రైనింగ్ పరంగా వాళ్ళకి కావాల్సిన ఇంకా ఏం డెవలప్ చేయగలుగుతాం అని అంటే 24/7 తాపత్రయపడే కాలేజ్ సన్ ఇంటర్నేషనల్ అండి. సన్ ఇంటర్నేషనల్ కాలేజ్ తాపత్రయపడుతుందంటే దాంట్లో వర్క్ చేసే అందరూ అనమాట. అంటే డైరెక్టర్స్ దగ్గర నుంచి, హెడ్స్ దగ్గర నుంచి, అకాడమిక్ టీం దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేషన్ టీం దగ్గర నుంచి, అడ్మిషన్స్ టీం దగ్గర నుంచి అందరూ కూడా ఆ పిల్లల యొక్క బాగోగులు ఎంత బ్రహ్మాండంగా చూసుకోవాలి, ఎంత బ్రహ్మాండంగా వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి. ఇవాళ రోజున ప్రపంచం చాలా చిన్నదైపోయిందండి. వరల్డ్ హ్యాస్ బికమ్ వెరీ స్మాల్ అనమాట. అంటే సైజులో నేను అంటలేదు, కమ్యూనికేషన్ పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ. ఎక్కడో అమెరికాలో జరిగిన విషయం నెక్స్ట్ మినిట్లోనే మనకు తెలుస్తుంది. అమెరికాలో ఒక మార్పు జరిగిందంటే మనకు తెలుస్తుంది. ఎందుకు అమెరికా అని ఎక్కువ అంటామంటే మనం అమెరికాని మనం ఒక అగ్రదేశంగా భావించి ఆ దేశాన్ని మనం ఇదిగా తీసుకుంటాం అనమాట. అంటే ఆ దేశాన్ని మనం ఇదిగా తీసుకుంటే దాని ప్రకారం మనం కూడా చాలా గ్రోత్ వస్తుంది అన్న ఉద్దేశం అందరికీ ఉన్న జనరల్ ఇదనమాట అభిప్రాయం. సో దాని మూలంగా ఏంటంటే మనం పిల్లల్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయటం అండి. అంటే టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే చదువు పరంగా కానీ, లేకపోతే స్కిల్స్ పరంగా కానీ. అంటే ఒక ఎంప్లాయర్కి ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం ఇచ్చే మనిషికి, ఒక ఉద్యోగం ఇచ్చే కంపెనీకి ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఏం కోరుకుంటుంది, ఎలాంటి అంటే స్కిల్స్ కోరుకుంటుంది, ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటుంది అన్నది ఫస్ట్ మనం కాలేజ్ పరంగా, మేనేజ్ పరంగా మనం గమనించి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది స్టూడెంట్స్కి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ని ఇండస్ట్రీకి తగ్గట్టు తయారు చేయకపోతే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి సక్సెస్ అవ్వలేడండి. సో ఇంతకుముందు 20 years బ్యాక్ ఎలా ఉండేదంటే స్టూడెంట్కి ఉద్యోగం ఇచ్చినాక వాళ్ళకి ఒక టెంపరీ జాబ్ అని 1 year టెంపరీ జాబ్ అని కానీ, అదే ట్రైనింగ్ పీరియడ్ కానీ ఉండేది. ఇవాళ మీరు చూడండి ఎక్కడా కూడా ట్రైనింగ్ పీరియడ్ అని కానీ, ప్రొబేషన్ పీరియడ్ అని కానీ ఉండదన్నమాట. అంటే వస్తే జాబ్ వచ్చింది, లేదంటే జాబ్ రాలేదు. జాబ్ వస్తే కనుక అతని స్కిల్స్ బాగున్నట్టు, స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే కనుక అతను అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాడు. బాగా పర్ఫామ్ చేస్తే అతనికి అక్కడ ఉద్యోగంలో వచ్చే శాలరీ హైక్స్ వచ్చేస్తాయి, ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అంతేగాని వాళ్ళ రోజున ఏ ఇండస్ట్రీ కానీ, ఏ ఆర్గనైజేషన్ కానీ 1 year టైం వేస్ట్ చేసుకుంటానికి ఎవరు ఇష్టపడలేదండి. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. సో ఫస్ట్ డే నుంచి కూడా స్టూడెంట్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేయాల్సిందే. ఆ పర్ఫామ్ చేయాలంటే కాలేజీలో అన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. రైట్ సార్, కాలర్ ఉన్నారు సీతయ్య గారు ఖమ్మం జిల్లా నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి సార్. ఉన్నారు సార్తో మాట్లాడదాం కాల్ చేస్తాను మేడం. నమస్తే సీతయ్య గారు. నమస్తే సార్. సార్ చెప్పండి. సార్ బాబుది 10th class అయిపోయింది సార్. ఓకే అండి. బాబుది 10th class అయిపోయింది సార్. చెప్పండి సార్. సార్ చెప్పండి, వినపడుతుంది. చెప్పండి సీతయ్య గారు. అయితే తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయమంటారు సార్, డైరెక్ట్ 10th చేస్తుంటారు సార్, దానికోసం కాల్ చేశాను. 10th తర్వాత బాబుకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 10th అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే జాయిన్ చేయొచ్చు అండి. ఇంటర్మీడియట్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ కలిపి 5 years అండి. కానీ 5 years మీరు ఫీజులు కట్టక్కర్లేదు, 5 years బాబు కాలేజీలో చదువుకోకర్లేదు. 4 సంవత్సరాలకు బాబు చదువుకుంటాడు, 4 సంవత్సరాలే మీరు ఫీజెస్ కడతారు. లాస్ట్ 1 year ట్రైనింగ్ అంటే ఆల్మోస్ట్ మీకు ఉద్యోగం ఇచ్చేసినట్టే అనమాట. 5th yearలో ఉద్యోగం వచ్చేసినట్టే. అది కంప్లీట్ అయిపోయినాక అంటే ఆ 1 year కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక మీకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కావాలంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్, ఇండియాలో ప్లేస్మెంట్ కావాలంటే 100% ఇండియాలో ప్లేస్మెంట్ ఇప్పించడం జరుగుతుందండి. మీకు వీలైతే కనుక 10th తర్వాతే జాయిన్ చేయడానికి చూడండి. ఎందుకంటే బాబుకి ఇంట్రెస్ట్ ఉంటే. బాబుకి ఇంట్రెస్ట్ లేదు అంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. బట్ డెఫినెట్గా బాబు ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పాడంటే తనకి ఎంతో కొంత అవగాహన ఉంది కాబట్టి చెప్పుంటాడు. మీరు భద్రాచలం నుంచి మాట్లాడుతున్నారంటున్నారు కాబట్టి మీకు హైదరాబాద్ కొంచెం దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్లో మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న రామ్నగర్లో ఒక కాలేజ్ ఉందండి. అలాగే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక
ఒక కాలేజ్ ఉంది, అలాగే షేర్లింగంపల్లి దగ్గర ఒక కాలేజ్ ఉందండి. మీ 3 కాలేజీల్లో ఏ కాలేజీలో అయినా మీరు జాయిన్ చేయొచ్చు. అలాగే విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే కనుక ద్వారకా నగర్లో కానీ సాగర్ నగర్లో కానీ అక్కడైనా మీరు జాయిన్ చేయొచ్చు అండి. సో అది మీ చాయిస్. కాకపోతే వీలైనంత తొందరగా కాలేజ్ని అప్రోచ్ అవ్వడం బెటర్ అండి. రైట్ సార్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్తున్నారు. అంటే కరెంట్ సిచ్యువేషన్స్ మనం చూసుకుంటే చాలామంది ఒకప్పుడు ఫారెన్ వెళ్ళి ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, సెటిల్ అయిపోవచ్చు అన్నట్టు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫారెన్ వెళ్ళాలంటే భయపడుతున్నారు. అంటే గ్లోబల్ వైజ్ జరుగుతున్న ఇష్యూస్ వల్ల ఫర్దర్గా ఇంటర్నేషనల్ వైజ్ ప్లేస్మెంట్స్ అంటే ఎలా ఉంటుంది సార్, మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా అది ఎప్పుడూ కూడా అండి మనకి అంటే 100 సంవత్సరాలకు ఒకసారి కోవిడ్ వచ్చినట్టు ఎవ్రీ 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో ఒకసారి ఆ చిన్న చేంజ్ అంటూ వస్తుందండి. ఆ గ్లోబల్గా ప్రతి కంట్రీకి ఉండే ఇదే అనమాట. అంటే బాగా అగ్రస్థానంలో ఉన్న కంట్రీస్ ఎస్పెషల్లీ ఏంటంటే లోకలైట్స్కి ఎక్కువ ఉద్యోగాలు ఉండాలి, లోకలైట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో రీఫార్మ్ చేస్తూ ఉంటారు కొన్ని రూల్స్. అది 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఒకసారి. సో ఇప్పుడు ట్రంప్ గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నాక, ఆయన ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నాక కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కొంచెం లో ఉంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే అండి ఒక 6 months 1 yearలో మళ్ళీ సైకిల్ మళ్ళీ మారిపోద్ది అనమాట. అలాగే మిగతా దేశాలు కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళాలన్నా కానీ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. ఇంగ్లీష్ బాగా నేర్చుకున్న వాళ్ళకి అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట చైనాలో. సో అలాగా మనం కంట్రీ టు కంట్రీ అసలు మనం ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం అంటే మనకు ఊరికే చీకట్లో రాయేసినట్టు కాదండి. ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మనం ఒకటి ఆప్ట్ చేసుకోవాలన్నమాట. అంటే నేను ఇండియాలోనే ఉద్యోగం చేయాలనుకుంటున్నానా, లేదు విదేశాలకు వెళ్తే విదేశాల్లో మన దగ్గర ఇండియాకి దగ్గరైన కంట్రీస్ లైక్ సింగపూరా, దుబాయా, మలేషియా ఇలాంటి కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నానా, లేదు నా టార్గెట్ ఆస్ట్రేలియా కానీ యూరోప్ కానీ అమెరికా కానీ ఇలాంటి కంట్రీస్ టార్గెట్ చేసుకుంటున్నావా అన్నది ఫస్ట్ ఒక స్టూడెంట్కి క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మేము కూడా అతను రెజ్యూమ్స్ మేము అక్కడికే ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచే అతనికి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఎలా అయినా అక్కడికి పంపించే ఏర్పాటు మేము చేస్తాం అనమాట. సో అది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం. బట్ ఈ హర్డిల్స్ అన్నీ కూడా ఏంటంటే ఎవ్రీ 15 years 20 yearsకి వచ్చే హర్డిల్స్ అనండి. డెఫినెట్గా ఎప్పుడూ ఆ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. 6 monthsలో అన్ని సెటిల్ అయిపోతాయి. స్టూడెంట్స్ పరంగా ఇబ్బందులు అయితే ఉండవండి, ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ మూలంగానే చాలా ఎకానమీ యూఎస్కి వెళ్తుందండి. యూఎస్కి వెళ్తుంది కాబట్టి ఆ ఎకానమీ ఎవరు పోగొట్టుకోరు అనమాట. బట్ ఈ టెంపరీగా ఉండే చిన్న ఇబ్బందులు కానీ బట్ లాంగ్ రన్లో ఆ ఇబ్బందులు ఉంటాయి. శంకర్ గౌడ్ గారు భద్రాచలం నుంచి కాల్ చేశారు. శంకర్ గౌడ్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే శంకర్ గారు. సార్ మా పాప ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే అండి. బిఎస్సి కోర్సెస్ అని చేద్దాం అనుకుంటున్నది. ఓకే, మీ దగ్గర అయితే ఏ ఉన్నాయి ఏ మంచి అని చెప్తారని చెప్పి చేశాను. ఓకే సార్, బైపీసీ చదివింది కాబట్టి పాప బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏ ప్రోగ్రామ్ అనేది చదివితే చాలా బాగుంటుందండి. కానీ బైపీసీ చదివిన వాళ్ళకి మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ హోటల్ మేనేజ్మెంట్ కూడా తను చేయొచ్చండి. సో అది కూడా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ వస్తుంది. ఎందుకు నేను హోటల్ మేనేజ్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే ఆడపిల్లలు శాతం రోజుకి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యే అంటే పర్సంటేజ్ ఎక్కువ పెరుగుతూ ఉంది. వై? బికాజ్ వీళ్ళకి ఒక్క హోటల్స్లోనే కాదండి, అంటే హోటల్స్లో గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయి. ఆ హోటల్స్ కూడా 5 star హోటల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే మీరు పార్క్ హయాత్ కానీ ఐటీసీ కోహినూర్ కానీ లేకపోతే తాజ్ కృష్ణ కానీ ఇలాంటి హోటల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది అలాంటి హోటల్స్లోనే ఉద్యోగాలు వస్తాయి. అలాగే వీళ్ళకి కార్పొరేట్ కంపెనీస్లో కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. అందుకనే ఆడపిల్లల శాతం చాలా ఎక్కువ పెరుగుతూ ఉందండి హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవడంలో. ఇంకా పోతే మనకి మిగతా 2 కోర్సులు చెప్పాను కదా, బైపీసీ చదివిన పిల్లలకి, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలకి బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అండి. వీళ్ళు ఫ్యూచర్లో హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ సొంతగా క్లినిక్ పెట్టుకుని డైటీషియన్ న్యూట్రిషన్ చదువుతున్నారు కాబట్టి వీళ్ళు సొంతగా క్లినిక్స్ పెట్టుకుని వీళ్ళు చాలామందికి అంటే ప్రాక్టీస్ చేసి చాలామంది సలహాలు ఇవ్వచ్చు, డైట్ గురించి చెప్పొచ్చు. సో అలాగా కూడా డైటీషియన్గా కూడా సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. సో మీరు వీలైనంత తొందరగా ఒకసారి కాలేజ్ని అప్రోచ్ అయ్యి స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక్కోవచ్చు, కాలేజ్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, సన్ ఇంటర్నేషనల్కి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు అందించి ఇంకా ప్రత్యేకమైన కోర్సులు ఏంటి సార్? డెఫినెట్గా హోటల్ మేనేజ్మెంట్లో ఏంటంటే అండి 4 కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, సర్వీస్, ప్రొడక్షన్. ఈ సబ్జెక్ట్సే కాకుండా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడిందంటే అండి ఇది ఇంజనీరింగ్ సంబంధించి సబ్జెక్ట్స్, అంటే మెయింటెనెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందండి, ఎలక్ట్రిసిటీకి కానీ ఇలాంటి వాటికి సంబంధించింది. అలాగే సైన్స్కి సంబంధించి డైటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే లాకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత ఐటీకి సంబంధించి సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్కిల్స్ డెవలప్మెంట్ అండి, అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ క్లాస్
క్లాసెస్ అవ్వచ్చు, ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా ఉంటాయి. అన్నిటికీ మించి వీళ్ళకి ఏంటంటే మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా మేము అందించడం జరుగుతుంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు అంటే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే వీళ్ళు హోటల్ ఇండస్ట్రీలో 8 అవర్స్ డ్యూటీ అవర్స్లో 4 to 5 అవర్స్ నుంచుని వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని స్టామినా పరంగా మెంటల్గా స్ట్రాంగ్గా చేయడానికి కానీ, అట్లా మెంటల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి అంటే పిల్లలకి ఎలా ట్రైన్ చేయాలి అన్నది కూడా మేము ఆ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. సో హోటల్ మేనేజ్మెంట్ చదవాలి అనుకున్న పిల్లలే కాదు, మా దగ్గర ఏ కోర్స్ చదివినా కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. అందరికీ కూడా ఏంటంటే ఇండస్ట్రీకి తగ్గట్టు తయారు చేయడం అనేది ముఖ్యంగా మేము తీసుకున్న బాధ్యత అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సన్ ఇంటర్నేషనల్ అందించే కోర్సులు కావచ్చు, మీ స్టూడెంట్స్ని మీరు ఎలా మానిటర్ చేస్తున్నారో అనేది చాలా ముఖ్యం. అదంతా కూడా ఏవి రూపంలో చాలా చక్కగా చూపించారు. సో ఈ విజయ పరంపర ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఎన్ కెరియర్స్. నమస్తే.